తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతోంది? ఒక్క ఓటమిని భరించలేని బీఆర్ఎస్ నేతలు పార్టీ నుంచి కొంతమంది వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీట్ ఇస్తే చాలనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమేరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఇప్పటికే పార్టీకి సంకేతాలిచ్చాడు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా పోటీకి వెనకడుగు వేస్తున్నారట. మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతానని నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తమ ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని తేల్చి చెప్పేశారట. చేవల్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. ఇక వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిసి వస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, తెలంగాణలో 10 ఏళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ నేతలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోగానే తమ దారి తాము చూసుకుంటా ఉన్నారు. ఇదే అదురుగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ కూడా ఆయా నేతలు దృష్టి పెట్టాయి. బలమైన నాయకులను కూడా పార్టీతో చేర్చుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ ఓ అడుగు ముందుకు వేయగా కాంగ్రెస్ కూడా అదే బాటలో వెళ్తా ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నేతలకు తలుపులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పార్టీలో కూడా జిహెచ్ఎంసీ మాజీ మేయర్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ ను అదేవిధంగా వారి వైఫ్ శ్రీదేవి కూడా ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా సీరియస్ గా పరిశీలిస్తా ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అలాగే మొన్ననే పార్టీలో చేరినటువంటి చేవెళ్లకు సంబంధించి కూడా సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే చేవెళ్ల పార్లమెంటు టికెట్ కూడా ఈ సునీతా మహేందర్ రెడ్డి కూడా ఖాయమనైతే అయితే గత అసెంబ్లీ ఎన్నికల రోజుల్లో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా ఇటు మరోవైపు మల్కాజ్గిరి అభ్యర్థిగా కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం క్యూ కడతా ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇటు మెదక్కు సంబంధించి కూడా 5 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత మాత్రం కేవలం అభివృద్ధి కోసమే కలిశామని చెప్పినప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే కలుస్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేదంటే ప్రభుత్వ సలహాదారులను కూడా స్వయంగా కలిసిన నేపథ్యాన్ని ఆ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మాత్రం వీళ్ళంతా సుముఖత వ్యక్తం చేస్తా ఉన్నారు. వారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మాత్రం చాలా మంది నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో వారిని పార్టీలోకి మాత్రం ప్రస్తుతానికి చేర్చుకోవద్దనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రజల నుంచి అనేది మాత్రం
కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పెద్ద ఎత్తున చేరే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, మాజీలను మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి మాత్రం చేర్చుకుంటా ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం భారీగా వలసలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా 48 గంటల క్రితం కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా తన అల్లుడు ఇద్దరు మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి కూడా అల్లుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత వేం నరేందర్ రెడ్డిని కూడా వీళ్ళిద్దరూ కూడా వారి ఇంట్లో స్వయంగా 2 గంటల సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ చర్చలో కూడా మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డికి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తామిద్దరం కూడా బేషరతుగా పార్టీలో జాయిన్ అవుతామనేసి కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం చాలా మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జాయిన్ అవ్వమన్నా అవ్వడానికి మాత్రం 10 మందికి పైగా నేతలు, ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కావచ్చు, 20 మందికి పైగా కూడా అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాతో టచ్ లో ఉన్నారని వాళ్ళు బహిరంగంగానే మీడియా ముఖంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేల చేరికలు ఎప్పుడైతే ప్రారంభిస్తుందో అప్పుడు మాత్రం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 స్థానాలకు పైగా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతుంది. కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా ఉంది. దానికి సంబంధించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలంటే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే మొదటి విడతలో కూడా కేవలం 4 పేర్లను మాత్రమే ప్రకటించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని మాత్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే వేరే పార్టీ నుంచి మాజీలను కూడా తీసుకొని అవసరమైతే వారికి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు సికింద్రాబాద్ కు సంబంధించి కూడా మాజీ మేయర్ బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ భార్య కూడా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు చేవెళ్లకు సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినట్టు సునీతా మహేందర్ రెడ్డి కూడా కన్ఫామ్ గా తెలుస్తా ఉంది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా అవకాశం ఇస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా త్యాగం చేసిన వారికి కూడా మరోవైపు పార్లమెంటు ఆఫర్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ నేతలు ఈ 90 రోజుల్లోనే అనేక మంది కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందునే ఒకవేళ బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ప్రజలు మిశ్రమ ఫలితాలు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందన్న ముందు చూపుతోటే ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవట్లేదు. కొంత బీజేపీ అయితే ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను ఇద్దరిని కూడా ఇప్పటికే బీజేపీ పార్టీలో చేర్చుకుని కూడా టికెట్ కూడా ఆఫర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పట్లో పార్లమెంట్ ఎన్నికల లోపు మాత్రం ఎమ్మెల్యేలను, ఎంపీలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉంది. కానీ ఒక పార్లమెంట్ ఎన్నికల అనంతరం మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకపోయినా ఆయన భార్య జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవలే రేవంత్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి రేవంత్ ను కలిశారు. రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మెంబర్స్ అంతా జంప్ అవుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. స్వాతి, మొన్నటి వరకు మాకు ఎదురు లేదు, మాకు తిరుగు లేదు, తెలంగాణలో జెండా అంటూ ఎగిరితే అది ఖచ్చితంగా మా జెండానే అని చెప్పేసి కారు స్పీడ్ లో వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రము ఎక్కడ చూసినా బ్రేక్లే మనకు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలను ఆ పార్టీ నుండి వీడకుండా కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇటు కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరెవరు వెళ్తున్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు వెళ్లకుండా చేయడం ఎలా, పార్టీని బలోపేతం చేయడం ఎలా, ఇలాంటి అన్ని చేస్తున్నా కూడా ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో కనీసం బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా పోటీ చేయండి అంటే ముఖ్యమైన నేతలు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం కానీ మేము ఈసారి పోటీకి దూరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఈ 10 సంవత్సరాల్లో ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వద్దు, మనకెందుకు బీఆర్ఎస్ అసలు పార్టీలో ఉండడం అవసరమా, పార్టీని ఈ టైంలోనే విడిచి వెళ్ళిపోతే బెటరు, మళ్ళీ పూర్తిగా మునిగిన తర్వాత వేరే చోటుకి వెళ్ళినా మనకు అంత ప్రభావం ఉండదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మంచి ఆఫర్ ఏదైనా వస్తే వెళ్ళిపోదామని చూస్తున్నారు. దానిలో భాగంగా అసలు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వీలైతే బీజేపీ గూటికి వెళ్తున్నారు, లేదా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ కి హ్యాండ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల పాటు పార్టీ సస్టైన్ అవ్వగలుగుతుందా అంటే నిజంగా ఖచ్చితంగా డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కీలక నేత, మల్లారెడ్డి లాంటి నేతలు కూడా ఎప్పుడు జంప్ అయిపోతారో తెలియదు. అందరూ ఆల్రెడీ టచ్ లో ఉన్నారు, ఎవరో మాట్లాడుతున్నారు. ఎందుకైనా మంచిదే పక్క పార్టీ నాయకులతో మాట్లాడి పెట్టుకుందాం, అవసరం వస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఈ 5 సంవత్సరాలు ఫైనాన్షియల్ గా పార్టీని నడపగలగాలి, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న నాయకులు ఉంచుకోగలగాలి, అలా విధంగా ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం మీద యుద్ధం చేయగలగాలి. కానీ ఇక్కడ వీళ్ళకంటూ ఉన్నటువంటి అంటే ఆర్థికమైనటువంటి లావాదేవీలు అయితేనేమి, లేదంటే కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలు గతంలో చేసినవైతేనేమి అవి ఎక్కడ బయటపడతాయో, ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉందాము, లేదంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకున్న బీజేపీలో ఉందాము, ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటే మనకి ఎప్పటికైనా ముప్పు తప్పలేదు అని చెప్పేసి ముఖ్య నాయకులు అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇంకా బీజేపీకి సంబంధించి అయితే ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న చూసుకున్నాం మనము, కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళడము, ఆయన జాయిన్ అవ్వడము, అంటే ఇవన్నీ మనము ఒక్కొక్కరికి ఐసెన్సీ మహబూబాబాద్ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. అలాగే జలగం వెంకట్రావుతో మాట్లాడారు మొన్న బీజేపీ నేతలు. ఇలా వన్ బై వన్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా, మొన్న టికెట్ ఇస్తూ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ నుంచి, అంటే రాములు కొడుకు భరత్ వచ్చాడు, అదే విధంగా జాయిన్ అయిపోయాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ స్థానాలను నిలబెట్టుకోవడం అయితే బీఆర్ఎస్ ఇప్పుడు కత్తి మీద సాములానే తయారైంది. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీని వీడతాలో తెలియదు. ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బీఆర్ఎస్ నేతలు అదర్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, అదర్ బీజేపీతో టచ్ లో ఉన్నారు. ఇందులో ఇది పూర్తి వాస్తవం. ఇప్పుడు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ టార్గెట్ ఒకటే, ఉన్నంతలో బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా తమ వైపు తిప్పాలి. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ప్రయత్నిస్తుందని చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో వాళ్ళకు ఒక వ్యాక్యూమ్ కనిపిస్తుంది. ఈ టైంలో కీలకమైనటువంటి నేతలందరినీ కూడా బీజేపీ వైపు లాక్కోగలిగితే, ఇప్పుడు బీఆర్ఎస్ ని నిర్వీర్యం చేయగలిగితే ఇక్కడ అప్పుడు పోటీ బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. అప్పుడు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఎంత వీలైతే అంత తొక్కిపడదాము అన్నట్టుగానే చూస్తున్నారు. ఎవరు వచ్చినా సరే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. సో అది ఖచ్చితంగా ఈ 5 years అనేది బీఆర్ఎస్ కి సంబంధించి చాలా గడ్డు కాలము. వాళ్ళ నేతలు, ఎందుకంటే మనము గతంలో చూసుకున్నాము కాంగ్రెస్ నుంచి ఎంత దారుణంగా ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కున్నారో కేసీఆర్.
ఇప్పుడు అదే విధంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పిలిస్తే వెళ్ళడానికి నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదవులు కానీ ఏమి ఇవ్వాలి ఏంటి అనే దగ్గర చర్చ నడుస్తుంది. వెళ్ళడానికి అయితే చాలా మంది నాయకులు మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉండడం దండగా, ఇది మా పొలిటికల్ కెరియర్ కి ఖచ్చితంగా కష్టం, ఈ పార్టీ 5 సంవత్సరాలు మనుగడ సాధించలేదు, వెళ్దాం ఇటే వెళ్తే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అన్నట్టుగా అయితే పట్టు జెండా ఊపుతున్నారు. ఏ రకంగా చెప్పాలంటే ఎవరు పిలిస్తే వెళ్దామా అన్నట్టుగా కూర్చున్నారు. అంటే కారులో గతంలోనే లోడ్ ఎక్కువైపోయింది, ఎప్పుడు కారులోంచి దిగిపోదామా అని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకన్నా మంచి టైం దొరకదు కాబట్టి కారు నుంచి జంప్ అయిపోతున్నారు. సో ఈ 5 సంవత్సరాల్లో మేము బీఆర్ఎస్ మనుషులము, బీఆర్ఎస్ తోనే బ్రస్తాం, బీఆర్ఎస్ తో చస్తాం అనుకున్న మనుషులు కూడా త్వరలోనే వాళ్ళు కూడా ఇతర పార్టీలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కేసీఆర్ తన రాజకీయ చాణక్యుడిగా పేరున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా వీళ్ళని కాపాడుకుంటాడు, అండ్ అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది 5 సంవత్సరాల తర్వాత మనుగడ సాధించగలుగుతుందా, ఏమవుతుంది, లేదా బీజేపీ కాంగ్రెస్ అన్నట్టు బీఆర్ఎస్ అనేది కాలగర్భంలో కలిసిపోతుందా, ఓవరాల్ గా చూడాలి. బీఆర్ఎస్ కి 5 సంవత్సరాలు ఎలా పోరాడుతుంది అన్న దాన్ని బట్టే దాని భవిష్యత్తు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ యాదికొస్తుందని పార్టీ శ్రేణులకు కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్ కూడా కాషాయ కండువ కప్పుకోగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బ పడగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ఊపిరి సలనివ్వట్లేదు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఒక అగ్ని పరీక్ష ఎదుర్కొంటుందనుకోవచ్చు. జరుగుతున్న పరిణామాలను చూస్తే కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఆ సొంత పార్టీ నేతలు తీసుకొచ్చినట్టున్నారు. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూసుకోవచ్చు. మొన్నటి వరకు పోటీ రెడీ అన్న నేతలు ఆ టికెట్ కోసం రికమెండేషన్లు పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మంత్రాలు జరిపిన నేతలు ఇప్పుడు పరిస్థితుల్లో స్థానిక నేతలంతా కూడా పార్టీని మారడం కాస్త అలకపోవడంతో కొత్త 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమిరా అంటున్నారు. నల్గొండ నుంచి 10లో శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ పోటీ నుంచి తప్పుకున్నారని ఇప్పటికే పార్టీ సంకేతం ఇచ్చాడు. ఇక గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సైతం ఆ పోటీకి వెనుకడుగు వేస్తున్నాడు. మల్కాజ్గిరి లో తన కొడుకు భద్రారెడ్డిని బరిలో దించుతానని 9 మంది వరకు కూడా మీడియా చిట్ చాట్ లో చెప్పినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి తమ ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని చెప్పేశారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం ఇక్కడ ఆదరణ ఉన్నప్పటికీ తాను పోటీకి సిద్ధంగా లేనని చేయించుకున్న సర్వేలు కూడా పార్టీ పరంగా తనకు వ్యక్తిగతంగా ఉన్న పార్టీ పరంగా తనకు వ్యతిరేకంగా వస్తున్న 3వ ప్లేస్ కు వస్తున్న నేపథ్యంలో తను కూడా పోటీ చేయలేని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇక వరంగల్, మహబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం కానీ పార్టీ ఖర్చులు భరించాలంటూ నేతలు పార్టీ మీద పూర్తిగా నెట్టేసిన పరిస్థితి. ఇక ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. బీఆర్ఎస్ కల్లో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించినట్లొచ్చి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి జడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. దీంతోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడం కూడా కలవడానికి ఒక దారి తీసిన పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు లేనప్పుడు ఇక ఎంపీ అభ్యర్థికి గెలవడం అనేది అసాధ్యమని ఇక్కడ తెల్లవారితో వారితో కూడా ఒక అడుగు వెనకేస్తున్న పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన
మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకపోయినా ఆయన భార్య డిప్యూటీ చైర్పర్సన్ సునీతా రెడ్డి, అలాగే తీగల కృష్ణారెడ్డి, కోడలు డిప్యూటీ చైర్మన్ అనితారెడ్డి ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే చెల్లం వెంకట్రావు ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిశారు. హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ లో జంప్ అయిపోయిన పరిస్థితి తెలిసిందే. వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా ముఖ్యమంత్రి కలిశారు. రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పడిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలో మెంబర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా జంప్ అవుతూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రజలకు కొద్ది రోజులు బీఆర్ఎస్ వ్యాధికి వస్తుందని పార్టీ శ్రేణులకు కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలంతా కూడా తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఇక ఎవరి మాట కూడా నమ్మేట్టుగా లేదు. పార్టీ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ తమ భవిష్యత్తు ఉండబోదు అని తన నెక్స్ట్ వచ్చే తరానికి కూడా ఇక్కడ భవిష్యత్తు ఉండబోదని కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు బాట కట్టారంటే అతిశక్తి కాదు. ఇక తమ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. జైరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ బేబీ పాటిల్, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్ కూడా కాషాయ కండువా కప్పుగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులు వెతుక్కోవాల్సి వస్తుంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తెప్పబడగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ఊపిరి దాదాపు ఒక ముచ్చంటలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చౌదరి రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని అంటూ జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీకి కాకుండా పోయింది బీఆర్ఎస్. రెండు జాతీయ పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాల మధ్య ఇరుక్కొని విలవిల్లాడిపోతోంది. ఇక వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి గులాబీ ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిసి వస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్,
స్వాతి, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి గండకాలం మొదలైందని చెప్పుకోవచ్చు. అటు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మునుపెన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ అనూహ్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, గత మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి లైన్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారారు. ఒకరు కాంగ్రెస్ లోకి వెళ్తే మరొక 2 బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్లయితే గతంలో ఎదురులేనటువంటి పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొంత ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. కారు దిగి అస్తం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే మొన్నటి వరకు బీజేపీ పార్టీలో చేరుతా మాజీ ఎమ్మెల్యే, అటు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ రమేష్ బీజేపీ పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు రావడంతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో ఆయన మంతనాలు జరిపినటువంటి పరిస్థితి తెలిసింది. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంత ఆయన యూటర్న్ తీసుకున్నట్టుగా ఉన్నా కూడా పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో సద్దుమణిగినట్టుగానైతే లేవు. దీంతో పాటుగా ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కు సంబంధించినటువంటి మేయర్ సుధారాణి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో పాటు అనేక ఊహాగానాలు వచ్చినటువంటి నేపథ్యంలో నేను అభివృద్ధి కోసం కలిశానని చెప్తున్నప్పటికీ కూడా ఆమె కాంగ్రెస్ లో చేరేందుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా జోరుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీగా గతంలో పనిచేస్తున్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా నిన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కలిసి సాధారణంగా బీజేపీ పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన ఆయన వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. దానికి సంచితమైనటువంటి స్థానం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ కూడా ఆయన అసహనంతో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పార్టీలోకి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఆయన కూడా బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటికే కౌన్సిలర్లు ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయినటువంటి పరిస్థితులు, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అనేక మంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి ఇప్పటికీ టచ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే పార్టీ మారేందుకోసం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతుంది. మొత్తానికి ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్ళినప్పటికీ కూడా కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేందుకోసం స్థానికంగా వ్యతిరేకత ఎదురవడంతో వాళ్ళను పార్టీలోకి తీసుకోకుండా హోల్డ్ లో పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ రెండు టర్ములు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం పోగానే చెల్లాచెదరవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకోసమే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతోంది? ఒక్క ఓటమిని భరించాలని బీఆర్ఎస్ నేతలు పార్టీ నుంచి కొంతమంది వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీట్ ఇస్తే చాలనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ పోటీకి నుంచి తప్పుకుంటున్నాడని ఇప్పటికే పార్టీ సంకేతాలు ఇచ్చాడు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా పోటీకి వెనకడుగు వేస్తున్నారట.
మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతానని నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తన ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని తేల్చి చెప్పేశారట. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. ఇక వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిసి వస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకపోయినా ఆయన భార్య జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆయన కూడలు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇటీవలే రేవంత్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి రేవంత్ను కలిశారు. రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలో మెంబర్స్ అంతా జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ యాదికొస్తుందని పార్టీ శ్రేణులకు కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకోగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బ పడగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ఊపిరి సలనివ్వట్లేదు. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకుని అటు జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీకి కాకుండా పోయింది బీఆర్ఎస్. రెండు జాతీయ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాల మధ్య ఇరుక్కొని విలవిల్లాడిపోతోంది.